హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజైతే మా గల్లీ వినాయకుడైతే నిమజ్జనానికి వెళ్తున్నాడు. సో చంద్రగ్రహణం ఉంది అనేసి నిన్నైతే లేపారు. ఈరోజైతే ఎంతవుతుంది 4:30 అవుతుంది. ఇప్పుడైతే నిమజ్జనానికి అయితే రెడీ చేస్తున్నారు. మా వాళ్ళైతే నైట్ మొత్తం డే మొత్తం కళ్ళైతే తాగినా కానీ డ్రింక్ చేసినా కానీ ఇక చివరికి వినాయకుని పంపే ముందు కొబ్బరికాయ అయితే కొట్టాలి కదా. ఇంకెవ్వరు కొడతారు, ఇక వాళ్ళే కదా. ఎన్ని కొట్టినా ఎన్ని చేసినా ఏం చేసినా ఆ వినాయకుడు అయితే మనల్ని క్షమిస్తూనే ఉంటాడు. కాబట్టి అందుకే వినాయకుడు అంటే చాలా 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 ఇష్టం. సో నాకైతే చాలా ఇష్టం. కాబట్టి వినాయక కొబ్బరికాయ కొట్టారు. వాటర్లోకి అయితే దింపేస్తున్నారు. పిల్లగాళ్ళు అయితే పాపం చాలా కష్టపడుతున్నారు. అందరు చిన్న చిన్న పిల్లగాళ్ళే, కాకపోతే కానీ ఇంకా యూత్ పిల్లలు కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. సో వినాయకుడిని దించుతున్నారు. సో నైట్ ఇక చిన్న పిల్లలు అన్నమాట కానీ తెలుసు కదా, డీజే బాజా భజంత్రులతో ఎట్లుంటుంది మన సంగతి. మన మామూలుగా ఉండదు కదా. ఇక కొంతమందికి అయితే నిద్రలు వస్తున్నాయి, కొంతమందికి అయితే అసలు ఇంకా మత్తుల నుంచి దిగలేదు. అయినా కానీ వినాయకుడిని మాత్రం మంచిగా అయితే సాగనంపుతున్నారు. కానీ చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 9 రోజులు ఉండి 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 అన్ని పూజలు చేసేసి తీసుకెళ్ళి మళ్ళా వాటర్లో ఎట్లా అంటే అట్లా వినాయకుని అయితే దింపేసి వదిలేసి వస్తుంటాం కదా, అది చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. ఎందుకో తెలియదు. ఉన్నన్ని రోజులు మనం పక్క పంటి పోతున్నా చూడకపోయినా కానీ అదో ఫీలింగ్ ఉంటుంది దేవుడు ఉన్నాడనేసి. కానీ దేవుడు వెళ్ళిన తర్వాత అక్కడ చూడాలంటే అసలు ఆ దేవుడిని పెట్టిన దగ్గర చూడడం కూడా చూడాలనిపించదు. సో వినాయకుడు వెళ్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అందరూ ఒక వినాయకుని అయితే వాటర్లోకి దింపుతున్నారు. చూడండి, ఒక్కొక్క ప్లేస్లో అయితే వినాయకుని ఎటు దొరుకుతాడైతే వాటర్లో తీసేస్తుండ్రు. అట్లా చెయ్యొద్దు. ఎందుకనంటే మనం దేవుణ్ణి తీసుకొచ్చుకొని 9 రోజులు కొలిచి చేసి చివరికి ఎటు దొరుకుతాడు పడేయడం చేయడం అట్లా చెయ్యొద్దు. చిన్న గణపతులైనా కానీ తీసుకొచ్చుకొని మంచిగా పూజలు చేసుకొని మంచిగా నీటిలో వదిలేసి ఎంత బాగుంటుంది. కానీ అట్లా ఎవరు చేస్తున్నారు ఈ రోజుల్లో? ఎవరు చేయట్లేదు. కానీ కొన్ని ప్లేసులలో మంచిగానే సాగనంపేస్తున్నారు. సో అందరైతే వినాయకుని అయితే వాటర్లో దింపేశారు. మా యూత్ పిల్లలు అయితే అందరైతే స్నానాలు చేస్తుండ్రు. స్నానాలు చేసేసి చాలా ఎంజాయ్ చేశారన్నమాట. పాపం వాళ్ళు కూడా చాలా బాధ, ఏ గొడవలు కొట్టాట్లా లేకుండా అయితే వినాయకుని సాగనంపేసి వచ్చే సంవత్సరం కూడా ఇంకా మంచిగా కోరుకుంటారు.